Hi everyone. So in this video, I'm going to explain parts of speech. Already I have uploaded one video related to parts of speech. So in this video also I'm trying to explain 12 sentences. So I'm not taking any one word of the sentence. I'm trying to explain the total sentence. So it will become very easy to understand. So when we are analyzing the sentence, when we are dividing the total sentence into parts of speech, let's start with the first question. Several writers wrote about education. సో ఇక్కడ మనకి సెవరల్ రైటర్స్. సో సెవరల్ ఏంటి, రైటర్స్ ఏంటి అంటే రైటర్స్ అనేది నౌన్. రైటర్స్ అంటే నౌన్. సో నౌన్ ఏం క్వాలిఫై చేస్తుంది? సెవరల్ అంటే ఇక్కడ మనకి నెంబర్ని తెలుపుతుంది. సో నెంబర్ తెలిపేది అంటే క్వాలిఫై చేసేది, నౌన్ని క్వాలిఫై చేసేది ఏదైనా కూడా అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? సో ఇది నౌన్. సెవరల్ రైటర్స్ రోట్ ఏంటి? వర్బ్. వర్బ్ ఫామ్. అబౌట్ అంటే ఇట్స్ ఎ ప్రిపోజిషన్. అబౌట్ అనేది ప్రిపోజిషన్. ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఇట్స్ ఎ నౌన్. సో మనకి నౌన్ అనేది గెస్ చేయడానికి ఇక్కడ కన్ఫ్యూజన్ అయినప్పుడు మనం చూడాల్సిన లాజిక్ ఏంటి అంటే టిఐఓఎన్ అనే ఆ వర్డ్లో మనకి ఆ కాంబినేషన్, ఆ సిలబల్ చూసినట్టయితే సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఏ నౌన్. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ద హంగ్రీ డాగ్స్ ఆర్ హౌలింగ్. ద అంటే మనకి తెలుసు ఇది ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. హంగ్రీ డాగ్స్ ఏంటి? నౌన్. మనకు తెలుసు ఇది కామన్ నౌన్, రైట్? ఈ నౌన్ని క్వాలిఫై చేసేది ఏదైనా కూడా హంగ్రీ అంటే దాన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? ఆర్ ఏంటి? ఇక్కడ ఇట్స్ ఎ వర్బ్. మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది, రైట్? ఇది ఆక్సిలరీ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్. ఇది ఆక్సిలరీ వర్బ్. హౌలింగ్ ఏంటి? ఇట్స్ ఎ మెయిన్ వర్బ్. హౌలింగ్ అనేది మెయిన్ వర్బ్ అంటే క్రయింగ్ లౌడ్లీ. హౌలింగ్ అంటే ఏంటి? ఇక్కడ గట్టిగా ఏడవడం. ద హంగ్రీ డాగ్స్ ఆర్ హౌలింగ్ అంటే ఆకలితో ఉన్న కుక్కలు ఏడుస్తున్నాయి, గట్టిగా ఏడుస్తున్నవి అన్నట్టు. నెక్స్ట్ వన్. పీపుల్ ఈట్ వెజిటబుల్స్ అక్రాస్ ద వరల్డ్. పీపుల్ ఏంటి? ఇట్స్ ఎ నౌన్. ప్రజలు అంటే ఇట్స్ ఎ కామన్ నౌన్. ఈట్ ఏంటి? తినడం. ఇట్స్ యాక్షన్ కాబట్టి ఇది వర్బ్. వెజిటబుల్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ నౌన్. ఎందుకంటే ఎడిబుల్ ప్లాంట్స్లో వచ్చే మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం వెజిటబుల్స్ అంటాం. అక్రాస్ అనేది ప్రిపోజిషన్. రైట్? ద ఏంటి? ఆర్టికల్ ఆర్ మనం డిటర్మైనర్ అని కూడా అనొచ్చు. వరల్డ్ అనేది నౌన్. సో మనకి నౌన్కి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ద అనేది మ్యాక్సిమం నౌన్ ముందరనే వస్తుంది. సో ద తర్వాత వచ్చే వర్డ్స్ అంటే 90% నౌన్ మాత్రమే ఉంటాయి, రైట్? కొన్నిసార్లు మాత్రం అడ్జెక్టివ్ అని, అడ్వర్బ్ కానీ మధ్యలో లేదా ప్రిపోజిషన్ కానీ యాడ్ అవుతూ ఉంటాయి, బట్ మ్యాక్సిమం నౌన్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్. అండ్ ఐడియా కెన్ చేంజ్ ఎ లైఫ్. యాన్ ఏంటి? ఇట్స్ ఆర్టికల్. మనకి ఆర్టికల్ అనేవి 3, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్. సో ఇండెఫినెట్లో ఏ మరియు యాన్ ఉంటుంది. యాన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే వోవల్తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఉంటుందో దాని ముందర మనకి యాన్ అనేది వస్తుంది. సో ఇది ఆర్టికల్ ఎప్పుడు వస్తుంది? కంపల్సరీ నౌన్ ముందర వస్తుంది. సో ఇది నౌన్. అండ్ ఐడియా కెన్ ఏంటి? ఇట్స్ ఏ వర్బ్. ఏ వర్బ్? మోడల్ వర్బ్ అవుతుంది మనం, లేదా వర్బ్ అని కూడా అనుకోవచ్చు మనం. మోడల్ వర్బ్ని వర్బ్ అని అనొచ్చు, రైట్? ఏ చేంజ్ ఏంటి? ఇది మెయిన్ వర్బ్. ఇది మోడల్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఏ ఏంటి? మళ్ళీ ఆర్టికల్, రైట్? లైఫ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ నౌన్. అంటే అన్ ఐడియా కెన్ చేంజ్ ఏ లైఫ్, రైట్? ఆర్టికల్, నౌన్. అండ్ మోడల్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆర్టికల్, నౌన్, right? So these are examples. So let us go to the next slide. So what is there? Fifth question ఏమి ఇచ్చాడు? ఫుడ్ ఈజ్ నెసెసిటీ ఫర్ లైఫ్. ఫుడ్ అంటే మనకు తెలుసు ఇట్స్ ఏ నౌన్. ఫుడ్ అంటే నౌన్. సో మ్యాక్సిమం సెంటెన్స్ అనేది నౌన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా కూడా మనం గెస్ చేయొచ్చు. ఈజ్ అంటే ఏంటి? ఇట్స్ ఏ వర్బ్. ఏ వర్బ్ ఇది అంటే ఇది మెయిన్ వర్బ్, ఎందుకంటే మనకి ఇంకొక వర్బ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ ఇచ్చాడు. సో ఇది స్టేట్ని తెలుపుతుంది, అంటే ఒక స్థితిని తెలుపుతుంది. ఫుడ్ ఈజ్ ఏ నెసెసిటీ. ఏ అంటే ఏంటి? ఆర్టికల్. నెసెసిటీ అంటే ఇట్స్ ఏ నౌన్. ఆర్టికల్ అనేది మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? నౌన్ ముందర వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ అంటే ఏంటి? ప్రిపోజిషన్. ఫర్ అనేది ప్రిపోజిషన్ అంటే కొరకు, రైట్? లైఫ్ అంటే నౌన్, రైట్? Food is a necessity for life. And the next one, I invited him to the party.
సో ఐ అంటే ఏంటి, నౌన్కి బదులుగా వాడుతున్నాం. సో ఇది ప్రనౌన్ అవుతుంది. రైట్. ఇన్వైటెడ్ అంటే మనకి ఏడి వచ్చింది అంటే మ్యాక్సిమం మనం గెస్ చేయొచ్చు ఏంటి, అది వర్బ్ అవుతుంది. ఐ ఇన్వైటెడ్ హిమ్ అంటే మళ్ళీ ప్రనౌన్. రైట్. టు అంటే ఇది ప్రిపోజిషన్. ద అనేది ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. సో ద అనేది ఎక్కడ వస్తుంది అంటే నౌన్ ముందర వస్తుంది. ఇది పార్టీ అనేది నౌన్. రైట్, నౌన్ ముందర వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. షీ ఏంటి, ఇది ప్రనౌన్ అవుతుంది. షీ అనేది ప్రనౌన్ అంటే పేరుకు బదులుగా మనం షీ అంటున్నాం కాబట్టి. ఈజ్ ఏంటి, ఇట్స్ ఎ వర్బ్. ఏ వర్బ్ ఇది, మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బా అంటే ఇది మెయిన్ వర్బే. మనకి ఇక్కడ ఇంట్రెస్టెడ్ అంటే ఈడి వచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇది వర్బ్ అని అనుకుంటాము. బట్ ఇట్స్ నాట్ ఎ వర్బ్, ఇట్స్ ఏ అడ్జెక్టివ్. ఇది మంచిగా గుర్తుంచుకోవాలి. ఇంట్రెస్టెడ్ అనేది రైట్ అడ్జెక్టివ్ అవుతుంది, నాట్ ద వర్బ్. ఇన్ అనేది ఏంటి, ప్రిపోజిషన్. పెయింటింగ్ అనేది నౌన్. పెయింటింగ్ అనేది నౌన్. ఎలాంటి నౌన్ అంటే జిరాన్ నౌన్ అని వచ్చుదాన్ని మనం. ఓకేనా. సో ఐఎన్జి ఉంది కదా అంటే ఇది కూడా వర్బ్ అంటే, సో ఇట్స్ నాట్ ఎ వర్బ్, ఇట్స్ ఏ నౌన్. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్, హీ కంప్లీటెడ్ ద హోల్ వర్క్ సక్సెస్ఫుల్లీ. హీ ఏంటి, ఇట్స్ ఎ ప్రనౌన్. హీ అనేది ప్రనౌన్. కంప్లీటెడ్ సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ, వర్బ్ వచ్చింది. కంప్లీటెడ్. సో ఈడి. ద అంటే ఏంటి, ఆర్టికల్. ద అనేది ఆర్టికల్. చూడండి ఇక్కడ నౌన్ మనం గెస్ చేసి దా తర్వాత వచ్చింది హోల్ని కూడా మనం నౌన్ అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది హోల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వర్క్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. వర్క్ అనేది నౌన్. సో ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది. హోల్ అనేది అంటే క్వాంటిటీని తెలుపుతుంది. ఇక్కడ హోల్ అనే క్వాంటిటీని తెలుపుతుంది కాబట్టి ఎంత వర్క్ ఉందో దాని గురించి తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ దా అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది అంటే వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్. సక్సెస్ఫుల్లీ అనేది ఏంటిది, ఇట్స్ ఏ అడ్వర్బ్. ఇది అడ్వర్బ్ అవుతుంది. రైట్. కంప్లీటెడ్ ఎంత కంప్లీట్ అయిందని తెలుపుతుంది. మళ్ళీ ఇంకో కోడ్ ఏంటి, మనకి ఎల్వై అనేది ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే అది అడ్వర్బ్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం గెస్ చేయొచ్చు. సో లెట్ us go to the నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ద ఉమెన్ బిసైడ్ డేవిడ్ ఈజ్ మై కజిన్. ద అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటిది, ఇది ఆర్టికల్. ద అనేది ఆర్టికల్ లేదా డిటర్మైనర్ అని కూడా అనొచ్చు. రైట్. ఉమెన్ అనేది ఏంటి, నౌన్. ఏ నౌన్ అంటే కామన్ నౌన్. రైట్. బిసైడ్ ఏంటి, ప్రిపోజిషన్. బిసైడ్ అనేది ప్రిపోజిషన్. డేవిడ్ ఏంటి, ఇట్స్ ఎ నౌన్. ఈజ్ ఏమవుతుంది, ఇట్స్ ఎ వర్బ్. రైట్. మై కజిన్. సో కజిన్ ఏంటి, ఇట్స్ ఎ నౌన్. సో ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది అంటే కజిన్ని క్వాలిఫై చేసి చెప్తుంది. మై అంటే మనం ఏమనుకుంటాం, ఇది ప్రనౌన్ అనుకుంటాం. ఇట్స్ నాట్ ఏ ప్రనౌన్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అంటే నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. అంటే మై కజిన్ అంటే నా యొక్క కజిన్. సో నా యొక్క అని పొసెసివ్గా చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. నౌన్ క్వాలిఫై చేసేది ఏదైనా కూడా అడ్జెక్టివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, షీ హ్యాస్ 2 children. షీ అంటే ఏంటి, పేరుకు బదులుగా వాడుతున్నాం కాబట్టి ఇట్స్ ఎ ప్రనౌన్. హ్యాస్ ఏంటి, ఇట్స్ ఎ వర్బ్. అంటే ఇక్కడ స్టేట్ని తెలుపుతుంది, స్థితిని తెలుపుతుంది. ఆమెకు ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, 2. సో చిల్డ్రన్ అనేది ఏంటి, ఇట్స్ ఎ నౌన్. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ క్వాలిఫై అంటే నెంబర్ని క్వాంటిటీని తెలుపుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. చిల్డ్రన్ ఎంతమందో దాని యొక్క క్వాంటిటీని తెలుపుతుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ట్రీట్మెంట్ హీల్స్ వోన్స్. ట్రీట్మెంట్ అంటే ఇట్స్ ఏ నౌన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. MENT మెంట్ అనే రైట్ సిలబల్ వచ్చింది అంటే ఇట్స్ నథింగ్ బట్ నౌన్. హీల్స్ ఏంటి, ఇట్స్ ఎ వర్బ్. V1 + S ఇచ్చాడు కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. వూన్స్ అంటే ఏంటి, ఇది గాయాలు అనేది ఏమవుతుంది, నౌన్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది నౌన్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కూడా నౌన్. నెక్స్ట్ వన్, డోంట్ సే యూ డోంట్ అగ్రీ విత్ మీ. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకేది ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇంటర్జెక్షన్. అండ్ డోంట్ ఏంటి, ఇది మనకి ఆక్సిలరీ వర్బ్ అంటే నెగిటివ్ వర్బ్ అవుతుంది. రైట్. నెగిటివ్ కమాండ్ అవుతుంది. సో ఇందులో మనకి ఇది డూ ప్లస్ నాట్ రెండు వచ్చాయి కాబట్టి డూ అనేది ఆక్సిలరీ అవుతుంది, నాట్ అనేది నెగిటివ్ అవుతుంది. రైట్. నెగిటివ్ వర్డ్.
రైట్. అండ్ సే ఏంటి, ఇది వర్బ్, మెయిన్ వర్బ్ అవుతుంది. యు ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. యు అనేది ప్రొనౌన్. మళ్ళీ డోంట్, డూ అనేది మళ్ళీ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. అండ్ ప్లస్ నాట్ అనేది ఏమవుతుంది, నెగటివ్ వర్డ్. రైట్, ఇక్కడ కూడా ఆక్సిలరీ ప్లస్ నెగటివ్ వర్డ్. అగ్రి అనేది ఏంటి, ఇట్స్ ఎ మెయిన్ వర్బ్. అగ్రి అనేది మెయిన్ వర్బ్. డూ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ అయితే అగ్రి అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. విత్ అనేది ప్రిపోజిషన్. మీ ఏమో ప్రొనౌన్ అవుతుంది, అంటే మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం ప్రతి సెంటెన్స్ని ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డివైడ్ చేసుకొని, అంటే అనలైజ్ చేసుకొని, ఎగ్జాక్ట్గా అండర్లైన్ చేసిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని గెస్ చేసి మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్. సో ఈ విధంగా మనం ఎక్కువ, అంటే ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ మోర్, దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.